హలో అండి, ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక్కడ కెటీలు అలాగే షుగర్ మిల్క్ పౌడర్ ఇవన్నీ ఇచ్చారనమాట. కాఫీ చేద్దామని చేస్తున్నాను, రండి మీరు కూడా చూడండి. సో ఇదైతే నెస్లీ వాళ్ళది ఎవ్రీడే కాఫీ పౌడర్, సన్ రైస్, తర్వాత వైట్ షుగర్ ఇచ్చారు, కెటిల్ ఇచ్చారు. ఆన్ చేద్దామండి. ఎట్లా ఇది ఆన్ చేసేది? ఆన్లోనే ఉంటుంది. ఇది లో ఫ్లేమ్, ఇది హై ఫ్లేమ్ అన్నట్టు. ఇది హై ప్రెషర్లో ఉంటుంది. నార్మల్గా మనకి హోటల్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం ముందుగా వాటర్ వేసేసి హాట్ వాటర్ నేను ఇక్కడ ఆన్ చేయమని చెప్పాను అనమాట. ఎందుకంటే తొందరగా వేడైపోతుంది. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట కెటిల్, ఇదే ఫస్ట్ టైం. సో తొందరగా వేడైపోతుంది ఇందులో. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ హాట్ వాటర్తో క్లీన్ చేసుకుందాము. అప్పుడు కొంచెము తెలియదు కదా ఎవరు ఎక్కడ ఎలా యూజ్ చేశారు, ఆల్రెడీ హోటల్ ఉంది కాబట్టి. చూడండి తొందరగా పాలు కూడా తొందరగా పొంగిపోతాయి అనమాట. జస్ట్ ఆఫ్ చేసుకొని చూడండి వాటర్ కూడా ఎలా ఇది అయిపోతున్నాయి. సో వాటర్తో అయితే మనం క్లీన్ చేసుకున్నాం కాబట్టి అది బయటపడేసి వాటర్ మనం నెక్స్ట్ ఈ కాఫీ పౌడర్ అయితే కలుపుకుందాము. కప్స్ కూడా పెట్టారు, 2 కప్స్ కూడా క్లీన్ చేసుకుందాం. సో అక్కడ అవి వాటర్ తాగడానికి మనకి గ్లాసెస్ కూడా ఉంటాయి. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాటిని మేము యూజ్ చేయలేదు. పిల్లల నార్మల్ బాటిల్ మేము మా బాటిల్ కూడా మాత్రమే యూజ్ చేసాము. ఇలాగా మిల్క్ పౌడర్ తో ఎప్పుడు తాగలేదు కాఫీ. ఎలా ఉంటుందో టేస్ట్, డైరెక్ట్ గా పాల ప్యాకెట్ తెచ్చుకుని తాగుతాం, కానీ ఇలా పౌడర్ ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ చూసి చెప్తాము ఎలా ఉందని. ఒకసారి ఫస్ట్ క్లీన్ చేసుకుని వద్దాము. సరే. సో కెటిల్ అయితే క్లీన్ చేసుకున్నాం. ముందుగా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. డైరెక్ట్ పౌడర్ వేయకూడదు అనమాట. ఎందుకంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందుగా 2 టీ గ్లాసులు సరిపడా వాటర్ అయితే పోస్తున్నాం అనమాట. ఇంకా ఓకే, ముందుగా వాటర్ అయితే పోసేసాము. అయినా ఆన్ చేయనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ ఇందులో వాటర్ పోసేసాం కాబట్టి నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో మిల్క్ పౌడర్ దాన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది అడుగు వెళ్ళిపోయిందంటే పౌడరు మొత్తం బ్లాక్గా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే తొందరగా వేడైపోతుంది కాబట్టి ముందుగానే వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మా హస్బెండ్ అయితే ఆఫీస్ పని పైన మ్యాంగ్లూరు, తర్వాత ఇలాగా మైసూరు, హాసను, సో ఇలాంటివన్నీ కర్ణాటక అంతా తిరుగుతుంటాడు. తనకి హోటల్లో స్టే చేసినప్పుడు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట, బాగా అలవాటు. అందుకే ఇప్పుడు చేస్తున్నాడు. నేనైతే కెటిల్ యూజ్ చేయలేదు ఎప్పుడు, నాకు తెలియదు అనమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను కూడా పొరపాటు పడినాను అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు మొత్తం అడుగు మొత్తం బ్లాక్ కలర్ అయిపోయింది. సో ఆ ఎక్స్పీరియన్స్ తొందరగా ఫాస్ట్ గా పొంగిపోతాయంట. చూడండి, ఎందుకంటే అడుగుకి వెళ్ళిపోకూడదు అనమాట. ఈవెన్ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత కూడా తొందరగా పాలు అనేది కాగిపోతాయి వేడికి. మిల్క్ అవి ఇంకా మిల్క్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కాఫీ పౌడర్ యాడ్ చేయాలా? కాఫీ పౌడర్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఇది ఇన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. లేకపోతే కొద్దిగా పాలు వేడైన తర్వాతనే పెట్టుకోవచ్చు. బట్ కొద్దిగా వేడైన వెంటనే మనము షేక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే తొందరగా కాలిపోతుంది అనమాట. అంతే తొందరగా హీట్ అయిపోతాయి. చూడండి ఒకసారి, కొంచెం హీట్ అయిన వెంటనే మనకు పక్కకు తీసేయాలి, లేకపోతే బయటకు వచ్చేస్తాయి పాలు మొత్తము. వెయిట్ నాన్న. ఇక్కడ రూమ్ సర్వీస్ అంతా బాగానే ఉంది, కానీ బ్రేక్ఫాస్ట్ అన్నమా చాలా కాస్ట్లీ, టూ మచ్ కాస్ట్లీ. 2 ఇడ్లీలు వచ్చేసి 80 రూపీస్ అనమాట. అదే బయట అయితే 40 రూపీస్కే ఒక 5-6 ఇడ్లీలు వస్తాయి. పాలు కాకపోయినాయి. ఇప్పుడు షుగర్ ఇప్పుడే యాడ్ చేయాలా లేదా లాస్ట్? అది లాస్ట్లో దీంతో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇన్స్టెంట్ కాఫీ ఇక్కడే మనం కలుపుకునేటప్పుడు ఇచ్చేసుకోవచ్చు. చూడండి ఎలా పొంగుతున్నాయో. మనకు కొంచెం ఏమారామంటే మొత్తం పైకి వచ్చేస్తాయి. సో అంతే.
ఎందుకంటే ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయినాయి కాబట్టి మనం జస్ట్ డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేశాను. మనం కొంచెం అటు ఇటు చూసామంటే మొత్తం పాలు మొత్తం పైకి వచ్చేస్తాయి. ఓకేనా? సో జస్ట్ ఇప్పుడు ఇంటికి మనం సర్వ్ చేసుకుందాం. ఇన్స్టెంట్ అయినా స్ట్రాంగ్ అరోమా. కొంచెం దూరం వెళ్ళానా? ఓకేనా? ఒక స్పూన్ పెట్టింటే బాగుండేవాళ్ళు. స్పూన్ ఇవ్వలేదా? మామూలుగా ఇస్తారు ఇక్కడ స్టిక్స్ లాగా. సరిపోయింది 2 కప్పులు. సో మనకి స్ట్రాంగ్ కాబట్టి మనకి ఇందులో హాఫ్ వేసుకుంటే చాలు అనుకుంటున్నాను. మిక్స్ చేసుకోవడానికి ఏమీ లేదమ్మా. స్పూన్ కూడా లేదా? పెట్టలేదు. మర్చిపోయినట్టున్నారండి. షుగర్ నెక్స్ట్ షుగర్ ఇది మొత్తమైన వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అంత స్వీట్ ఏమి ఉండదు అనమాట. ఈ షుగర్లెస్ షుగర్ అంటారా ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇది ఒకటంతా వేసుకోవచ్చు. కాఫీ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేయి. చూద్దాము. కింద ఆల్రెడీ వేసేసాం బట్టి నేను మాకు స్పూను మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినటువంటి స్పూన్తో అయితే మేము చాలు కాఫీ మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసిన తర్వాత స్ట్రాంగ్ వస్తుంది అది. మనం ఇంట్లో చేసుకున్నట్టు తిక్కగా అయితే రాదండి, ఒక్కరికైతే కనుక సరిపోతుంది. సో ఇది చూసేయండి. మావాడు చూడు, తినన్నా వెనుకరా వెనుకరా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అన్నిటి. సో ఫైనల్ గా కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. పర్వాలేదు, బానే ఉంది. మనం ఇంట్లో చేసుకున్నట్లు లేదు, బట్ బాగుంది, తాగొచ్చు. మీరు కూడా తాగండి. అంటే షుగర్ కొంచెం తగ్గింది అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే షేరింగ్ చేసాం కాబట్టి మేబీ వాళ్ళ ఒక్క పర్సన్ కానీ చెప్పేసి పెట్టినారేమో. షుగర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. నాకు అలవాటు అయిపోయింది బయట తాగి పర్లేదు. సరే, బాయ్ చెప్పు. సరే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.